అన్నింటిలో నేనున్నానంటూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని బలిజ జేఏసీ నేతలు నీలం బాలాజీ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు బలిజ నాయకులు నైనారు సురేష్, నైనారు మధుబాల, గల్లా కవిత, చీదల మునిశేఖర్ తదితరులతో కలిసి బాలాజీ మాట్లాడుతూ తిరుపతిలో మంచి ఎమ్మెల్యే అభ్యర్థి కూటమికి కరువయ్యారా అని ఉమ్మడి నేతలను ఈ సందర్భంగా ప్రశ్నించారు. స్వార్థపరుడు ఆరణి శ్రీనివాసులను చిత్తూరు నుంచి తిరుపతి జనసేన అభ్యర్థిగా కేటాయించడం ఎవరికి ఇష్టం లేని పని చేయడం వెనుక మర్మం బయట చెప్పాలని అన్నారు. చిత్తూరు నుంచి గోండాలను, రౌడీలను జనసేన అభ్యర్థి ఆరణి ఎన్నికలలో భయభ్రాంతులకు గురిచేసేందుకు దింపారని ఆరోపించారు. తిరుపతి అభివృద్ధి చెందాలంటే వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని, అలాగే ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తిరుపతి ప్రజలను, తిరుపతిలో ఆ కులాన్ని కూడా అవమానపరిచినట్టేనని చెప్పి కూడా ఈ తిరుపతి ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. అదేవిధంగా ఈయన చిత్తూరులో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ కులానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు, ఆ కులానికి ఎంతవరకు న్యాయం చేశారనేది కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందు అక్కడ ఏం చేశాడో చెప్తే ఇక్కడ తిరుపతిలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ కులానికి సంబంధించిన వాళ్ళు నమ్మేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ ఎంత అభివృద్ధి చేసావు, ఎంతమందికి అక్కడ సంక్షేమ పథకాలు అందించినావు, ఎంతమందికి ఆ సామాజిక వర్గానికి పదవులు అందించినావు అనేటువంటిది కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. అదేవిధంగా తిరుపతి ప్రజలకు క్షమాపణ చెప్పాలా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తిరుపతిలో అసమర్థులైనటువంటి భావనతోనే కదా మీరు ఇక్కడ చిత్తూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మీకు అవకాశం కల్పించారు. తిరుపతిలో అలాంటి నాయకులు లేరనే ఉద్దేశంతో కదా, కులాన్ని అవమానం పరిచినట్టే కదా అని చెప్పి కూడా మనమంతా కూడా ఒకసారి అవగాహన చేసుకోవాలని చెప్పి కూడా తిరుపతి ప్రజలని నేను అందరినీ కూడా ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా.